క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 19. చెడ్డదాన్ని నశించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి. రోమా 12:9. యెహోషాపాతు సమాధానముగా యూదాకు తిరిగి వచ్చినప్పుడు 2వ దినవృత్తాంతములు 19:1-8 వరకు అతడు ఆహాబు స్నేహము ద్వారా తనకు కలిగిన నష్టమును సమకూర్చుకొనవలెనని ప్రయత్నించెను. ప్రభువు అతని ఎడల కృపగలవాడుగా ఉండి తన శత్రువుల నుండి అతనిని విడిపించుటకు అతనికి సహాయం చేయనారంభించెను. 2వ దినవృత్తాంతములు 21, 3, 22, 25. అతని మీదికి అమ్మోనీయులు, మోయాబీయులు, ఎదోమీయులు ఒక్కటిగానై దండెత్తి వచ్చిరి. యెహోషాపాతు భయపడెను కనుక యెహోవా యొద్ద విచారించుటకు తన మనస్సు నిలుపుకొని ఉపవాస దినము ఆచరించవలెనని చాటించెను. దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను మరియు ఒకరినొకరు బొత్తిగా హతమార్చునట్లు శత్రు సైన్యములో కలవరము పుట్టించెను. కనుక యుద్ధభూమిలో సైన్యము శవములై నేల మీద పడి ఉండెను. యెహోషాపాతు మరియు తన ప్రజలు కేవలం కొల్ల సొమ్మును కూర్చుకొనుటకు వెళ్ళిరి. అది అతి విస్తారముగా ఉన్నందున దానిని కూర్చుకొనుటకు వారికి 3 దినములు పట్టెను. తర్వాత యెహోషాపాతు మరలా తన స్వంత జ్ఞానంపై ఆధారపడుటకు మొదలుపెట్టెను. ఈసారి అతడు ఆహాబు కుమారుడైన అహజ్యాతో స్నేహం చేసెను. గతములో యెహోషాపాతు చేదైన అనుభవములన్నిటి ద్వారా వెళ్ళిన పిమ్మట అటువంటి తప్పు చేయుట విషాదకరం కాదా? నేడు కూడా అతని వంటి వారు అనేకులు గలరు. వారు పదే పదే అదే పాపంలో పడుదురు మరియు ప్రతిసారి వారు తిరిగి ఆ పాపమును మరెన్నడూ చేయనని చెప్పుదురు. వారికి జీవితము అనునది పడిపోవుట, లేచుట మరియు ఒప్పుకొనుట, తిరిగి పడిపోవుటయను గొప్ప వలయముగా ఉండును. యెహోషాపాతు ఆహాబు యొక్క కుమారునితో ఒప్పందము చేసెను. రాజైన యెహోషాపాతు తన ఏలుబడి ఆరంభములో ఉన్నత స్థలములను తీసివేసినను ఇప్పుడు అతడు ఆత్మీయముగా ఎంతో బలహీనుడైనందున వాటిని ఉండుటకు అనుమతించెను. ఇది అతని జీవితంలోనికి ఎంతో చీకటిని తెచ్చినది. మరియు అతడు ఆహాబు యొక్క కుమారుడైన అహజ్యాతో స్నేహం చేసి దూర ప్రాంతముల నుండి బంగారము తెచ్చుటకు ఓడలను పంపుటలో అతనితో పాలివాడయ్యాను. కావున రాజైన యెహోషాపాతు యెహోవా యందు భయభక్తులతో తన పరిపాలనను ఆరంభించి జీవితాంతమున పూర్తిగా తప్పిపోయి తాను ఆరంభించిన మంచి పనిని కూడా చేయలేనివాడుగా అగుటకు చూచున్నాము. దీనికంతటికీ కారణమేమనగా అతని జీవితంలోనికి ధనాశ వచ్చినది మరియు ఆహాబు వంటి భక్తిహీనులతోటి స్నేహము క్రమేణా అతనిని బలహీనపరిచి అతనికి పతనమును తెచ్చెను. కావున మనము హెచ్చరిక తీసుకుందాము.